హాయ్ ఫ్రెండ్స్, మీ సెలవు వ్లాగ్స్. ఇవాళ వీడియో వచ్చేసి మా పెద్దమ్మాయి అయితే బర్త్డే అనమాట. ఇవాళ బర్త్డేకి స్కూల్కి చాక్లెట్స్ పంచి పెడతానంటే రెడీ చేశాను అనమాట. ఎలా ఉందో కమెంట్ చేయండి. అలాగే మా పాపకి బర్త్డే విషెస్ కూడా విష్ చేయండి. కామెంట్లో ఎంతమంది విష్ చేస్తారో చూస్తాను. మీ బ్లెస్సింగ్స్ కూడా మా పిల్లకి ఇవ్వండి. అలాగే చాక్లెట్స్, బిస్కెట్స్, పర్క్ చాక్లెట్స్ అయితే తీసుకుంది స్కూల్లో పంచి పెడదామని. ఇప్పుడైతే స్కూల్కి అయితే వెళ్తున్నాం అన్నమాట. అలాగే మా చిన్నమ్మాయి కూడా వస్తానంటే తీసుకెళ్ళాము. గౌన్ అయితే పొడిగైందంట, పైకి పట్టుకుని నడుస్తుంది చూడండి. మా అమ్మాయి గౌన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇప్పుడైతే స్కూల్కి అయితే వెళ్తున్నాం. వాళ్ళ క్లాస్ రూమ్ దగ్గరికి అయితే వెళ్తుంది. మా అమ్మాయి హెయిర్ స్టైల్ బాగుందో లేదో కమెంట్ చేయండి. వాటి టీచర్ గారు అయితే తీసుకుని షోకేస్లో బొమ్మలా ఉన్నామని ఫోటో అయితే కూడా తీసుకుందన్నమాట. అలాగే బ్లెస్ కూడా చేస్తున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ చాక్లెట్స్, బిస్కెట్స్ అయితే పంచిపెడుతుంది. వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇచ్చేసింది అన్నమాట. అలాగే ఇప్పుడు ప్రిన్సిపల్ సార్ దగ్గరికి వెళ్తే ఆయన కూడా బ్లెస్ చేసి అలాగే విష్ చేశారు. ఇప్పుడు మిగతా క్లాస్ రూమ్లకు కూడా చాక్లెట్స్, బిస్కెట్స్ అయితే పంచిపెట్టేసి మేడమ్స్కి, స్టూడెంట్స్కి కూడా ఇచ్చేసింది అన్నమాట. వాళ్ళు సాంగ్ పాడుతున్నారు లేచి. మా అమ్మాయికేమో సిగ్గుపడిపోతుంది వాళ్ళు సాంగ్ పాడుతుంటే. మామూలుగానే మా అమ్మాయి ఎవరితోటి మాట్లాడదనమాట, చాలా సిగ్గు ఎక్కువ. వాళ్ళు సాంగ్ పాడుతుంటే ఇంకా సిగ్గుపడిపోతుంది చాక్లెట్స్ ఇవ్వడానికి. ఎలా అయితేనే మొత్తం అందరికీ చాక్లెట్స్ అనేది అయితే పంచిపెట్టేసింది. అలాగే మిగతా ఇంకొక విషయం అయితే మీకు చెప్తే మర్చిపోయాను. నేను కూడా ఈ స్కూల్లోనే చదివానండి. స్కూల్ నేమ్ వచ్చేసి లాస్ట్లో చూపిస్తాను, మీకు వెళ్ళేటప్పుడు చూపిస్తానండి. అలాగే మొత్తం అందరికీ కూడా చాక్లెట్స్ అనేది పంచిపెట్టేసి ఇంకా ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ అయితే ఉన్నాయి, వాళ్ళకు కూడా పంచి పెడదామని వెళ్ళారనమాట. ఆ మేడం గారేమో చాక్లెట్స్ తినిపిస్తారా అంటే మా అమ్మాయి ఏమో చేతికి ఇచ్చేయమంటుంది. ఎలా అయినా తినిపిస్తానని తినిపించారనమాట. చెప్పాను కదండి, మా అమ్మాయికి చాలా అంటే చాలా సిగ్గు ఎక్కువ అనమాట. ఎలా అయితేనే సెకండ్ క్లాస్కి కూడా ఇచ్చేసాము. ఇంకా ఫస్ట్ క్లాస్ ఉందన్నమాట. ఫస్ట్ క్లాస్కి కూడా వెళ్ళాలి. చూసారు కదండి, చాలా సిగ్గు ఎక్కువ, తీసుకుంటలేదు అసలు. ఇంకా ఫస్ట్ క్లాస్లో కూడా పంచిపెట్టేసి ఇక రిటర్న్ అయితే అయిపోయామన్నమాట. ఈ పాఠశాల పేరు వచ్చేసి మీకు చూపిస్తానన్నాను కదండి, మండల ప్రజా పరిషత్ ఆధర్మ ప్రాథమిక పాఠశాల నెంబర్ 1 అన్నమాట. నేను కూడా ఈ స్కూల్లోనే చదివానండి. మీకు ఈ స్కూల్ తెలుసుంటే కామెంట్లో కమెంట్ చేయండి, మీకు తెలుసో లేదో అనేది. ఇంకా రిటర్న్ అయితే అయిపోయామన్నమాట. మీ బ్లెస్ అయితే మా పిల్లలకైతే బ్లెస్ చేయండి. ఉంటా.